హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రోలిట్. ఈరోజు మనం మన సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లోని ఫస్ట్ యూనిట్ 'క్లవర్ తెనాలి రామకృష్ణలోని' గ్రామర్ టాపిక్‌ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ గ్రామర్ టాపిక్‌లో ముందుగా మనకి ఫస్ట్ ఏ అనేటువంటి సెగ్మెంట్‌లో 'రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్' అనేసి ఇచ్చారు. ముందుగా మనం వీటిల్ని చదివేద్దాం. ద ఎంపరర్ వాస్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్స్. Oh, what a beautiful picture. Make an announcement. Are you crazy, రామకృష్ణ? సో, ఇప్పుడు మనము ఈ 4 సెంటెన్సెస్‌ని చూసాము అంటే, మనకి ఈ 4 సెంటెన్సెస్‌ని చూసినప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క టైప్‌లో ఉంది కదా! సో, ఈ ఫస్ట్ సెంటెన్స్ ఇట్ ఈస్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్ బికాస్ ఇట్ మేక్స్ ఎ స్టేట్మెంట్. అంటే జస్ట్ కొంత ఇన్ఫర్మేషన్‌ని మాత్రమే ఇస్తే, జస్ట్ ఒక స్టేట్మెంట్‌ని, ప్లెయిన్ స్టేట్మెంట్‌ని మనకిచ్చేటువంటి సెంటెన్స్‌ని ఏమంటాము అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్‌తో స్టార్ట్ అయ్యి, ఒక ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతుంది. డిక్లరేటివ్ సెంటెన్స్ దీనికే స్టేట్మెంట్ సెంటెన్స్ అని కూడా అంటారు. అసర్టివ్ సెంటెన్స్ అని కూడా దీన్నే అంటారు. ఇది ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్‌తో స్టార్ట్ అయ్యి, ఫుల్ స్టాప్ తోటే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ ఉంది చూసారా? ఓహ్! వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్. The second sentence is called an exclamatory sentence. It expresses a strong feeling. అంటే మనకి సడెన్‌గా కొన్ని స్ట్రాంగ్ ఎమోషన్స్, స్ట్రాంగ్ ఫీలింగ్స్ కలుగుతుంటాయి కదా! కోపం కావచ్చు, సంతోషం కావచ్చు, ఆశ్చర్యం కావచ్చు, భయం కావచ్చు. ఇలాగా మనకి వచ్చేటువంటి సడెన్ ఫీలింగ్స్‌ని మనం ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు ఆ ఎక్స్‌క్లమేషన్ అనేటువంటి మార్క్‌ని మనం పెడతాం. ఇక్కడ ఉంది చూసారా గుర్తు? దిస్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ ఎక్స్‌క్లమేషన్. ఒక సెంటెన్స్‌లో కనుక మీరు ఇలాంటి ఎక్స్‌క్లమేషన్‌ని చూసారు అంటే, దట్ సెంటెన్స్ ఈజ్ అన్ ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ అనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ ఏమి ఎక్స్‌ప్రెస్ చేస్తుంది? స్ట్రాంగ్ ఫీలింగ్, ఇంకా ఎమోషన్ కూడా. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, మేక్ యాన్ అనౌన్స్‌మెంట్. సో, ఇదేంటిది మేక్ యాన్ అనౌన్స్‌మెంట్ అనేది? ఒక ఆర్డర్ కదా! సో, ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. దీన్నేమంటాము అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. సో, ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఆర్డర్ ఇస్తుంది. అంటే ఆర్డర్ అంటే ఏంటి? ఆర్డర్ అంటే నువ్వు ఇది చెయ్యి, ఖచ్చితంగా చేయాలి అనేసి మనము ఆజ్ఞ ఇవ్వడం. అలాంటి దాన్ని ఆర్డర్ అంటాం. ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది కేవలము ఆర్డర్ మాత్రమే ఇవ్వదు. ఈ ఆర్డర్ అనేది కాకుండా రిక్వెస్ట్ కూడా చెప్తుంది. రిక్వెస్టే కాకుండా సజెషన్ కానీ, అడ్వైస్ కూడా ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా? సో, ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఒక ఆర్డర్‌ని కానీ, ఒక సజెషన్‌ని కానీ, ఒక రిక్వెస్ట్‌ని కానీ, ఒక అడ్వైస్‌ని కానీ ఎక్స్‌ప్రెస్ చేస్తుంది ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది. ఓకేనా? ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది దేనితో స్టార్ట్ అవుతుంది అంటే, ఇది ఎప్పుడు కూడా ఒక వెర్బ్‌తో స్టార్ట్ అవుతుంది. ఒక ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతుంది. కంపల్సరీ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది వర్బ్‌తో స్టార్ట్ అయ్యి దేనితో ఎండ్ అవుతుంది? ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతుంది. కావాలంటే చూడండి. మేక్ యాన్ అపాయింట్‌మెంట్ అన్నారా? ఇక్కడ మేక్ అనేది ఏంటి? వెర్బ్. మరి అనౌన్స్‌మెంట్ తర్వాత ఏముంది ఇక్కడ? ఫుల్ స్టాప్ ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఒక వెర్బ్‌తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతుంది అనేది మీరు చక్కగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్. ఆర్ యూ క్రేజీ రామకృష్ణ? సో, ఇక్కడ మీరు గమనిస్తే ఎండింగ్‌లో ఏముంది? క్వెషన్ మార్క్ ఉంది. అంటే ఎక్కడైతే మనకు క్వెషన్ మార్క్ వస్తుందో దాన్ని మనం ఏమంటాము అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేసి అంటాం. బికాస్ ఇట్ ఆస్క్స్ ఎ క్వెషన్. ఎందుకు దీన్ని ఇంటరాగేటివ్ అంటాము అంటే ఇది ఒక క్వెషన్ అడుగుతుంది కాబట్టి. సో, మనకి పోలీసులు కొంతమందిని తీసుకొనెళ్ళి రౌడీలని, దొంగల్ని ఏం చేస్తారు? వాళ్ళని డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్‌లు అడుగుతూ ఉంటారు. దాన్నేమంటాం మనము? ఇంటరాగేషన్ అంటాము. కదా! అంటే పోలీసులు ఏం చేస్తారు అక్కడ ఇంటరాగేషన్ అంటే క్వెషన్స్ అడుగుతారు. సో, ఇక్కడ కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఇదేం ఎక్స్‌ప్రెస్ చేస్తుంది? ఒక క్వెషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఒక క్వెషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఖచ్చితంగా దేనితో ఎండ్ అవుతుంది అంటే క్వెషన్ మార్క్ తోటి ఎండ్ అవుతుంది. యూ షుడ్ రిమెంబర్ థిస్. క్వెషన్ మార్క్ ఎండింగ్‌లో ఉంది అంటే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్.
ఈ ఇంటరోగేటివ్ సెంటెన్స్ అనేది ఒక క్వెషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. అర్థమైందా ఇప్పుడు క్లియర్‌గా? సో, దీస్ ఆర్ కాల్డ్ యాక్చువల్లీ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే సెంటెన్స్‌లో ఉన్నటువంటి రకాలు. సో, మీకిప్పుడు అర్థమైపోయింది. దేర్ ఆర్ 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ద ఫస్ట్ వన్ ఈస్ డిక్లరేటివ్ సెంటెన్స్. ద సెకండ్ వన్ ఈస్ ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్. ద థర్డ్ వన్ ఈస్ ఇంపరేటివ్ సెంటెన్స్. ద ఫోర్త్ వన్ ఈస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో, డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది స్టేట్‌మెంట్‌ని చెప్తుంది. అది ఒక సబ్జెక్ట్‌తో స్టార్ట్ అవుతుంది. ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతుంది. ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ అనేది ఒక స్ట్రాంగ్ ఎమోషన్‌ని కానీ, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్‌ని గాని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఈ ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్‌లో కంపల్సరీ ఎక్స్‌క్లమేషన్ మార్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఒక ఆర్డర్‌ని కానీ, ఒక రిక్వెస్ట్‌ని కానీ, ఒక అడ్వైస్ కానీ, ఒక సజెషన్‌ని కానీ ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఒక వర్బ్‌తో స్టార్ట్ అవుతుంది. ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఒక క్వెషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది కంపల్సరీ ఎండింగ్‌లో ఒక క్వెషన్ మార్క్ తోటే ఎండ్ అవుతుంది. అంతేనా? రైట్. ఇక్కడ మనకి రోమన్ నంబర్ 2 అనేసి ఇచ్చారు. చూద్దాం. రీడ్ దీస్ సెంటెన్సెస్ అండ్ రైట్ డి ఫర్ డిక్లరేటివ్, ఈ ఫర్ ఎక్స్‌క్లమేటరీ, ఐఎన్ ఇన్ ఫర్ ఇంటరాగేటివ్ అండ్ ఐఎమ్ ఇమ్ ఫర్ ఇంపరేటివ్. ఇవి మనం బ్రాకెట్‌లో రాయాలి. డిక్లరేటివ్ సెంటెన్స్ అయితే డి అని రాయాలి. ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ అయితే ఈ అని రాయాలి. ఇంటరాగేటివ్ అయితే ఐఎన్ అని రాయాలి. ఇంపరేటివ్ అయితే ఐఎమ్ అని రాయాలి. ఓకేనా? చాలా ఈజీగా చేసేయొచ్చు కదా! రైట్. ప్లీజ్ షో మీ ద వే టు ద లైబ్రరీ. ప్లీజ్ అంటున్నామంటే ఏంటిది? రిక్వెస్ట్ కదా! రిక్వెస్ట్ అయితే ఏమని పెట్టాలి మనము? ఐఎమ్ అంటే ఇంపరేటివ్ అని పెట్టాలి కదా! ఐఎమ్ ఇంపరేటివ్ సెంటెన్స్. వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈజ్. ఇక్కడేముంది? ఎక్స్‌క్లమేషన్ అనేటువంటి మార్క్ ఉంది గదా! సో, ఎక్కడైతే ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఉంటుందో అదేమైపోతుంది? ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ అయిపోతుంది. సో, మనకి ఎక్స్‌క్లమేటరీ మనం పెట్టాలంటే ఈ అని పెడితే సరిపోతుంది. కాబట్టి ఈ అని పెట్టేసాము. వేర్ కెన్ ఐ ఫైండ్ ఏ స్వీట్ షాప్? ఇక్కడ క్వెషన్ మార్క్ ఉంది. అంటే ఏంటిది? ఇంటరాగేటివ్ అంటే ఐఎన్ అని పెడితే సరిపోతుంది. నెక్స్ట్ మదర్ లుక్స్ ఆఫ్టర్ హర్ చైల్డ్ కేర్‌ఫుల్లీ. హర్ చిల్డ్రన్ కేర్‌ఫుల్లీ. ఇక్కడ ఒక ప్లెయిన్ సెంటెన్స్ ఇచ్చారు. సబ్జెక్ట్ అనేటువంటి మదర్‌తో స్టార్ట్ అయింది. ఎండింగ్ వచ్చి ఫుల్ స్టాప్‌తో ఉంది. కాబట్టి ఏంటిది? దిస్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్స్. అంటే ఏం రాయాలి ఇక్కడ మనం? డి అనేసి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్? ఏంటి వాట్ హ్యాపెండ్? క్వెషన్ కదా! ఏం జరిగింది? అనేసి క్వెషన్ అనమాట. ఇంకా మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయాలి అంటే ఇక్కడ ఎండింగ్‌లో ఏముంది మనకి? క్వెషన్ మార్క్ ఉంది. మీకు ఇంతకుముందు చెప్పాను నేను. సో, ఒక సెంటెన్స్ కనుక ఎండింగ్ క్వెషన్ మార్క్ ఉంటే అది ఖచ్చితంగా ఏమైపోతుంది? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి ఐఎన్ అనేసి మనం ఇక్కడ పెట్టేసామనమాట. సో, మనం ఈ ఎక్సర్‌సైజ్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు ఈ థర్డ్ రోమన్ ఏంటో చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ పుట్ ఫుల్ స్టాప్స్, క్వెషన్ మార్క్స్ అండ్ ఎక్స్‌క్లమేషన్ మార్క్స్ వేర్ ఎవర్ నెసెసరీ. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఈ 8 సెంటెన్సెస్‌కి ఎండింగ్‌లో ఫుల్ స్టాప్ పెట్టాలా? క్వెషన్ మార్క్ పెట్టాలా? ఎక్స్‌క్లమేషన్ మార్క్ పెట్టాలా? అనేది మనం రాయాలన్నమాట. చూద్దాం మనం. చూద్దామా? రైట్. హి గాట్ ఎ గుడ్ జాబ్. హి గాట్ ఎ గుడ్ జాబ్. ప్లెయిన్ సెంటెన్స్. కాబట్టి ఏంటిది? ఎండింగ్‌లో ఏమొస్తుంది? ఫుల్ స్టాప్ వస్తుంది. హి గాట్ ఎ గుడ్ జాబ్. ఫుల్ స్టాప్. ఎందుకంటే డిక్లరేటివ్ సెంటెన్స్. డిడ్ హి గెట్ ఎ గుడ్ జాబ్? డిడ్ హి గెట్ ఎ గుడ్ జాబ్? ఇది ఒక క్వెషన్. డిడ్ హి గెట్ ఎ గుడ్ జాబ్ అన్నప్పుడు ఎండింగ్‌లో మనకి క్వెషన్ మార్క్ వస్తుంది. వాట్ ఎ గ్రేట్ జాబ్. వాట్ ఎ గ్రేట్ జాబ్. యెస్ ఎక్స్‌క్లమేటరీ మార్క్. ఎక్స్‌క్లమేషన్ మార్క్ అనేది ఇక్కడ వస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎన్ ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్. గెట్ ఎ గ్రేట్ జాబ్ ఫస్ట్. ఇదేంటి ఒక ఆర్డర్ అన్నమాట. అంటే ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతుంది. వాట్ ఈజ్ యువర్ జాబ్? క్వెషన్ గదా! కాబట్టి ఏం రావాలి? క్వెషన్ మార్క్ వచ్చేసింది. ఎండింగ్‌లో క్వెషన్ మార్క్ పెట్టేసాం. హావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్? నీ జాబ్ కంప్లీట్ చేసావా? నీ వర్క్ కంప్లీట్ చేసావా? ఇది కూడా క్వెషనే. కాబట్టి క్వెషన్ మార్క్. ఐ యామ్ రెడీ టు ఫినిష్ మై జాబ్. ఇది ఒక ప్లెయిన్ సెంటెన్స్. జస్ట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఎండింగ్ విత్ ఫుల్ స్టాప్. ఈస్ హి రెడీ టు ఫినిష్ హిస్ జాబ్? ఇది ఒక క్వెషన్ సెంటెన్స్. కాబట్టి ఎండింగ్‌లో క్వెషన్ మార్క్ వచ్చేసింది. సో, మనము ఈ
థర్డ్ రోమన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో, నెక్స్ట్ సెగ్మెంట్‌కి వెళ్ళిపోదాం. అదేంటి అంటే కంజంక్షన్స్. ఓకేనా? సో, కంజంక్షన్ అంటే ఏంటి అసలు చెప్పండి? ఏం చేస్తుంది కంజంక్షన్ అనేది? ఇట్ కంబైన్స్ ఆర్ ఇట్ జాయిన్స్ 2 వర్డ్స్ ఆర్ 2 క్లాజెస్ కదా! రైట్. చూద్దాం ఇప్పుడు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ హౌ ద వర్డ్స్ ఇన్ బోల్డ్ ఆర్ యూజ్డ్. బోల్డ్ అంటే ఇలా థిక్‌గా ఉన్నాయి చూసారా? వాటిల్ని అబ్జర్వ్ చేస్తూ ఈ సెంటెన్సెస్ చదవండి అన్నారు. చదివేద్దాం. ఇట్ ఈజ్ ఆల్ యువర్ అఫెక్షన్ అండ్ ఎంకరేజ్‌మెంట్. ఫస్ట్ సెంటెన్స్. పీపుల్ గ్రూ ఇంపేషెంట్ బట్ ద ఎంపరర్ కంటిన్యూడ్ టు సపోర్ట్ హిమ్. సెకండ్ సెంటెన్స్. బ్రింగ్ హిమ్ ఎట్ వన్స్ ఆర్ యూ విల్ బి పనిష్డ్. థర్డ్ సెంటెన్స్. సో, మనం ఈ 3 సెంటెన్సెస్‌ని చూసాము అంటే ఫస్ట్ సెంటెన్స్‌లో అండ్ అనేసుంది. సెకండ్ సెంటెన్స్‌లో బట్ అనేసుంది. థర్డ్ సెంటెన్స్‌లో ఆర్ అనేసుంది. కదా! సో, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్‌లో అండ్ అనేది 2 వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్‌ని కంబైన్ చేస్తుంది. అంటే అఫెక్షన్ అనేటువంటి ఒక వర్డ్‌ని, ఎంకరేజ్‌మెంట్ అనేటువంటి ఒక వర్డ్‌ని, ఈ 2 వర్డ్స్‌ని కూడా ఇక్కడ అండ్ అనేటువంటి వర్డ్ కంబైన్ చేస్తుంది. జాయిన్ చేస్తుంది. నెక్స్ట్ బట్. ఈ బట్ అనేది ఏమి ఎక్స్‌ప్రెస్ చేస్తుంది? పీపుల్ గ్రూ ఇంపేషెంట్. ద ఎంపరర్ కంటిన్యూడ్ టు సపోర్ట్ హిమ్. ఇవి 2 డిఫరెంట్ సెంటెన్సెస్. బట్ కాంట్రాడిక్ట్ అయినప్పటికీ వాటిల్ని ఒక వర్డ్ కంబైన్ చేస్తూ ఉంది. జాయిన్ చేస్తూ ఉంది. అదే బట్. నెక్స్ట్ థర్డ్ వన్. ద వర్డ్ ఆర్ ప్రెజెంట్స్ అన్ ఆల్టర్‌నేటివ్ చాయిస్. అది కావాలా? ఇది కావాలా? అన్నప్పుడు ఆర్ అనేటువంటి ఒక వర్డ్ ఇక్కడ బ్రింగ్ హిమ్ ఎట్ వన్స్ అనేటువంటి ఈ పార్ట్‌ని, యూ విల్ బి పనిష్డ్ అనేటువంటి ఈ పార్ట్‌ని, ఈ రెండిటిని ఇదేం చేస్తుంది? కంబైన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ అండ్, బట్, ఆర్ అనేటువంటివి 2 వర్డ్స్‌ని, 2 ఫ్రేజెస్‌ని లేదా 2 క్లాజెస్‌ని ఇవి జాయిన్ చేస్తాయి. లేదా కంబైన్ చేస్తాయి. సో, మీకిప్పుడు అర్థమైపోయింది. కంజంక్షన్ యొక్క వర్క్ ఏంటి? ఇట్ కంబైన్స్ ఆర్ ఇట్ జాయిన్స్ 2 వర్డ్స్ ఆర్ 2 ఫ్రేజెస్ ఆర్ 2 క్లాజెస్ ఆర్ 2 సెంటెన్సెస్. అయిపోయింది మనకి. కంజంక్షన్ అంటే క్లియర్‌గా అర్థమైపోయింది. Conjunctions and, but, are, et, so, etc. are joining words. They help to join 2 or more words, phrases, or clauses. He rushed into the hall and sat in the sofa. What is the conjunction here? And అనేటువంటిది కదా. ఇట్స్ రైనింగ్ హెవీలీ సో వీ వోంట్ గో అవుట్ టు ప్లే. ఇక్కడ సో అనేటువంటిది కంజంక్షన్. సో ఇక్కడ సో అండ్ బోత్ ఆర్ కంజంక్షన్స్. ఎందుకంటే అవి హీ రష్డ్ ఇంటు ద హాల్ అనేటువంటి ఒక సెంటెన్స్‌ని, హీ సాట్ ఇన్ ద సోఫా అనేటువంటి మరొక క్లాజ్‌ని, ఈ 2 క్లాజెస్‌ని కలిపేశాయి. ఇట్స్ రైనింగ్ హెవీలీ అనేటువంటి ఒక క్లాజ్, వి వోంట్ గో ఔట్ టు ప్లే అనేటువంటి మరొక క్లాజు, ఈ రెండిటిని కూడా ఈ సో అనేటువంటిది కలిపేసింది. కాబట్టి ఇక్కడ అండ్ సో అనేటువంటివి ఇవి 2 కూడా కంజంక్షన్స్. మరొకటి గుర్తుపెట్టుకోండి. ఈ స్పెల్లింగ్ చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏమని రాస్తూ ఉంటారంటే కంజంక్షన్స్ అని రాస్తుంటారు. ఈ ఎన్ మిస్ చేసేస్తుంటారు. CONJUCTIONS అని రాస్తుంటారు. కాదు. ఇది కంజంక్షన్. జంక్షన్ అంటే ఏంటి? ఇట్ కంబైన్స్ ఆర్ ఇట్ జాయిన్స్ 2 ఆర్ 3 ఆర్ మోర్ రోడ్స్ ఎట్ ప్లేస్. అంటే ఒక ప్లేస్‌లో 2 కానీ, 3 కానీ, అంతకంటే ఎక్కువ కానీ రోడ్స్ అన్నీ కూడా ఒక ప్లేస్‌లో జాయింట్ అయితే లేదా జాయిన్ అయితే, కంబైన్ అయితే అవన్నీ కలిసేటువంటి ప్లేస్‌ని ఏమంటాము? జంక్షన్ అంటాము. అలాంటి ఒక జంక్షనే ఈ కంజంక్షన్. అర్థమైందా క్లియర్‌గా? రైట్. ఇక్కడ మనకి ఒక ఎక్సర్‌సైజ్ ఇచ్చారు. అదేంటో చూద్దాం మనం ఇప్పుడు. అదేంటంటే మీనా వాంట్స్ టు గో ఆన్ హాలిడేస్. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. సో, అంటే ఇక్కడేంటంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి దాన్ని అండర్‌లైన్ చేయండి మీకు కంజంక్షన్స్‌ని అనేసి ఇచ్చారు. సో, ఇక్కడ నేను ఆల్రెడీ మీకోసం అండర్‌లైన్ చేసి పెట్టున్నాను. కాబట్టి మనం చూసేద్దాం దీన్ని. మీనా వాంట్స్ టు గో ఆన్ హాలిడే. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. బట్ మీనా ఈజ్ నాట్.
నెక్స్ట్ మనకి సి అనేటువంటి ఒక పార్ట్ ఇచ్చారు ఇక్కడ. ఒక ఎక్సర్సైజ్ అనమాట ఇది. ఇదేంటో ముందుగా మనం చూద్దాము. రీడ్ ద ప్యాసేజ్ కేర్‌ఫుల్లీ అండ్ అండర్‌లైన్ ద కంజంక్షన్స్. మనం ఈ పారాగ్రాఫ్‌ని చదువుతూ ఎక్కడైతే కంజంక్షన్ ఉంటుందో దాన్ని అండర్‌లైన్ చేసేయాలి. చదువుతూ అండర్‌లైన్ చేసేద్దామా? యెస్. మీనా వాంట్స్ టు గో ఆన్ హాలిడేస్. ఇక్కడ ఎక్కడ గాని కంజంక్షన్ లేదు. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ బట్ మీరా ఈజ్ నాట్. ఇక్కడ చూసారా? ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ అనేటువంటిది ఒక క్లాస్. మీనా ఈజ్ నాట్ అనేటువంటిది మరొక క్లాస్. వీటి రెండిటిని ఏం కంబైన్ చేస్తుంది? బట్ అనేటువంటిది కంబైన్ చేస్తుంది. కాబట్టి బట్ ఈజ్ ఏ కంజంక్షన్. షీ ఈజ్ అన్‌హ్యాపీ బికాస్ దేర్ ఆర్ సమ్ బేబీ స్పారోస్ ఇన్ ద నెస్ట్ ఆన్ ఏ కార్నర్ ఆఫ్ ఏ రూమ్. ఇది గనుక గమనించారు అంటే ఇక్కడ షీ ఈజ్ అన్‌హ్యాపీ అనేటువంటిది, దేర్ ఆర్ సమ్ బేబీ స్పారోస్ అనేటువంటి ఈ రెండిటిని బికాస్ అనేది కంబైన్ చేస్తుంది. కాబట్టి దీన్ని అండర్‌లైన్ చేసేద్దాం. ఇఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ వెంట్ ఔట్ ఆఫ్ ద హౌస్ ఇట్ వుడ్ బి లాక్డ్ దెన్ హౌ వుడ్ ద మదర్ స్పారో, ద ఫాదర్ స్పారో ఫీడ్ దేర్ బేబీస్. ఇక్కడ మనం గమనించాము అంటే ఈ ఇఫ్ అనేటువంటిది కంజంక్షన్ అనమాట. ఎందుకని అంటే ఇక్కడ ఉంది చూసారా? ఇట్ వుడ్ బి లాక్డ్ అప్ దెన్ హౌ వుడ్, ఇది మొత్తం కూడా ఒక క్లాస్‌గా తీసుకుంటే ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ వెంట్ ఔట్ ఆఫ్ ద హౌస్ అనేది ఒక క్లాస్‌గా అవుతుంది. సో, దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు. దీన్ని మనం ఇంకొక రకంగా ఎలా రాసుకోవచ్చు అంటే ఇట్ వుడ్ బి లాక్డ్ అప్ దెన్ హౌ వుడ్ బి, ఇది మొత్తం రాసి ఆ తర్వాత ఇఫ్ అనేదాన్ని మధ్యలో కూడా రాసుకోవచ్చు. అట్లా కూడా మరొక వే ఉంది. సో, ఇఫ్ అనేది కంజంక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో, నెక్స్ట్ మీనాస్ మదర్ సెడ్ దట్ దే వుడ్ రిమూవ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ ద రూమ్. ఇక్కడ మీనాస్ మదర్ సెడ్ ఇది ఒక పార్ట్ అనమాట. దే వుడ్ రిమూవ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ ద రూమ్ అనేటువంటిది ఇది ఒక పార్ట్. ఈ రెండిటిని దట్ అనేటువంటిది కంబైన్ చేస్తుంది. కాబట్టి దట్ ఈజ్ ఏ కంజంక్షన్. ఓపెన్ ద విండో అండ్ లాక్ ద డోర్ ఫ్రమ్ ఔట్‌సైడ్. సో, ఇక్కడేంటి? అండ్ అనేది కంజంక్షన్. థస్ ద హౌస్ వుడ్ బి సేఫ్ అండ్ స్పారోస్ కుడ్ కమ్ అండ్ గో ఫ్రీలీ. సో, ఇక్కడ అండ్ అనేది మనకేంటి? కంజంక్షన్. ఇక్కడ కూడా అండ్ అనేది కంజంక్షన్. ఇక్కడ నేను అండర్‌లైన్ చేయలేదు. మీరు అండర్‌లైన్ చేసుకోండి. సో, దిస్ అండ్ ఈజ్ ఆల్సో కంజంక్షన్. ఓకేనా? దీన్ని అండర్‌లైన్ చేసుకోండి. ఇక్కడ అండర్‌లైన్ పడలేదనమాట. నెక్స్ట్ సో మీనా ఈజ్ హ్యాపీ అగైన్. సో, ఇక్కడ సో అనేది కూడా కంజంక్షన్. ఓకేనా? సో, ఈ విధంగా మనము గ్రామర్ పార్ట్‌ని కంప్లీట్ చేసుకున్నాము. మీకు చాలా క్లియర్‌గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.